ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్స్ ట్రావెల్ బ్లాగ్స్. నేను రామ్. ఇప్పుడు మనం గాయత్రి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ ఆదిలాబాద్ ట్రిప్లో ఉన్నా కాబట్టి ఇది డే 3 నేను గాయత్రి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. నేను ఆదిలాబాద్ సైడ్ నుండి వస్తున్నాను కాబట్టి నాకు ఆదిలాబాద్ నుండి ఒక 56 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుండి 267 కిలోమీటర్లు చూపిస్తుంది మ్యాప్లో. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ తీసుకుని ఇచ్చోడ వెళ్తున్నాను. చూడండి, రైట్ తీసుకున్నాను. సో మీరేంటంటే హైదరాబాద్ నుండి వస్తే లెఫ్ట్ తీసుకోవాలి. అంటే నేను వెళ్ళే సైడ్ నుండి మీరు వెళ్ళాలంటే ఇది ఇచ్చోడ హైవే దగ్గరలో ఉంటుంది. జస్ట్ 1 or 2 కిలోమీటర్స్లో ఉంటుంది. అంటే వేరే పక్కన కూడా హైవే పక్కనే కనపడుతుంది, కానీ అక్కడ నుండి దారి లేదు. కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా వస్తాము. సో ఇక్కడ నుండి మీరు లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ మీకు బోర్డు కూడా చూపిస్తుంది. లెఫ్ట్ తీసుకుని మనం ఈ దారిలో ఇంకా కొన్ని కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. ఇట్లాగే మీరు ఈ దారిలోనే ముందుకి వెళ్ళిపోతే కొన్ని కిలోమీటర్స్ మనకి అక్కడ ఒక బోర్డు వస్తుంది లెఫ్ట్ సైడ్, మేడిగూడ అని చెప్పేసి. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. మేడిగూడ ఊరి పేరు. లెఫ్ట్ సైడ్ బోర్డు కనపడుతుంది, చూసారు కదా, మేడిగూడ. సో ఇక్కడ నుండి మీకు రైట్కి తీసుకోవాలి. రైట్కి తీసుకుని మీరు ఇక్కడ నుండి మట్టి రోడ్డు వస్తుంది అన్నమాట. ఈ రైట్కి తీసుకుని ఈ మట్టి రోడ్లో మీరు ఒక 6 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. 6 కిలోమీటర్లు వెళ్ళాలి. సో ఏంటంటే నేను మామూలుగా అయితే క్రెటా కార్ వేసుకొచ్చేవాడిని, హైట్ ఉంటుంది కాబట్టి. కాకపోతే నేను అనుకోలేదు ఇంత ఇట్లా ఉంటుందని, కాబట్టి నేను వర్ణ వేసుకొచ్చాను. బట్ ట్రై చేయడమే మనం. అలాగే నేను వచ్చినప్పుడు అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో కార్ అయితే జారిపోతూ ఉంది. బట్ నాకు ఎలాంటి రోడ్లో డ్రైవ్ చేయడం అలవాటే కాబట్టి నేను మేనేజ్ చేశాను. సో మీరైతే నేను సజెస్ట్ చేసేది ఎస్యూవి. మీ ఓన్ వెహికల్లోనే మ్యాక్సిమం రావాల్సి ఉంటుంది. అలాగే మీరు బస్సులో వస్తే కనుక ఇప్పుడు చూసినట్టు మీరు మ్యాప్ పెట్టుకున్న హైవే దగ్గర దిగి అక్కడ వెహికల్ మాట్లాడుకోవాలి. లేకపోతే ఇచ్చోడ దగ్గర ఉండొచ్చు కూడా అక్కడ వెహికల్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు మ్యాక్సిమం ఓన్ వెహికల్, అది కూడా ఎస్యూవీలో రావడానికి నేను సజెస్ట్ చేస్తాను. ఈ సడన్లో కార్లో వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేసుకోవాలి. బట్ ఒక లాస్ట్ విలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి మనము ఆగిపోయి అక్కడ నుండి ఎక్కువ నడవాల్సి ఉంటుంది. మీకు నేను చూపిస్తాను అది. కొంచెం ఎస్యూవీ కార్ అయితే చూస్తున్నాను కదా, మనకి లాస్ట్ విలేజ్లో ఇలా తుమ్ము తగులుతుంది. ఎస్యూవీ కార్ అయితే వెళ్ళిపోతుంది. మన సెడాన్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి. నాకు కొంచెం తగిలింది కింద. బట్ కార్ కింద షీల్డ్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. బట్ మీరు వచ్చే కార్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుంది. మీరు ఇలాంటి కార్ వేసుకొస్తే ఇక్కడ ఆగి నడవాల్సి ఉంటుంది. లేకపోతే నేనైతే ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఎండింగ్ పాయింట్లో పెట్టి నడిచాము. అది చూపిస్తాను మీకు. స్టార్టింగ్ చివరి విలేజ్ ఏదైతే వస్తుందో చివరి విలేజ్ నుండి కూడా కార్ తీసుకుని ఎలాగలా వచ్చేసాము జాగ్రత్తగా. సో ఇది ఎండింగ్ పాయింట్ అనమాట, మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ దాకా వస్తుంది కారు, ఎండింగ్ పాయింట్. సో ఈరోజు అయితే ఎవరు లేరు, మేమే వచ్చాము. సో కార్ ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి ఆ ఊళ్ళో తమ్ముడు అయితే తోడుగా వచ్చాడు. తమ్ముడు నీ పేరేంటి? కృష్ణ తోడుగా వచ్చాడు మాకు. సో వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ, అయినా కూడా వెళ్ళిపోతున్నాం. 2 గొడుగులు ఉన్నాయి, పడినప్పుడు చూడొచ్చు. బాగా విపరీతంగా ఏం పట్టలేదు, కానీ చినుకులు పడుతూ ఉన్నాయి. మన మహేంద్ర తార అయితే
వెళ్ళిపోతుంది చివరి పాయింట్ వరకు. నీళ్ళు చూడు ఫుల్ ఇటు వెళ్ళాలా? ఓకే, వాగు నుండి వచ్చిన తర్వాత ఇట్లా రాగానే ఇక్కడ కుడిపక్కకి దారం చూడండి, ముందుకు వెళ్ళకుండా. ఇది షార్ట్ కట్ అంట, ఆ దూరం అంట. మన సారథి కృష్ణ తమ్ముడు తీసుకెళ్తున్నాడు. అసలు మామూలుగా లేదు. ఇట్లా పొలంలో నడుచుకుంటూ వెళ్తుంటే, ఈ పొలం కూడా అంత ఫ్లాట్గా లేదు, ఎగుడు దిగుడుగా ఉంది, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్. తిరిగాం కదా షార్ట్ కట్ అని, స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇటు వస్తుందా, ఇక్కడికి వస్తుందా? స్ట్రైట్గా వెళ్ళిపోతే సీదా వెళ్ళిపోతే అదే వస్తుంది, ఇక్కడ వస్తుందా? రైట్, అక్కడ రోడ్డు ఉంది, ఇట్లా వస్తారు. మీరు ముందుకు వెళ్ళిపోతే, మనం పొలం వైపు నుండి వచ్చాం కదా షార్ట్ కట్, తమ్ముడు తీసుకొచ్చాడు. సో ముందుకెళ్తే ఆ రోడ్డు ఇట్లా చివరికి వచ్చేస్తుంది. పెద్ద లోయలాగా ఉందిగా. ఇది పెద్ద లోయలాగా ఉంది చూడండి. ఇక్కడ ఉన్నాయి వాటర్, క్లీన్గా ఉంది. ఎట్లా అక్కడికి వెళ్ళాలంటే అట జాగ్రత్తగా దిగాలి, స్లిప్పరీగా ఉంటుంది ఇది. ఫ్రెండ్స్, కిందకి దిగాం కదా, ఇప్పుడు చూసారు కదా వాటర్ ఫాల్ దగ్గరికి. కానీ వర్షం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాలి. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి, రెగ్యులర్గా ట్రెక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి చూసుకుని దిగాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ట్రై చేయొద్దు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ స్లిప్పరీ, పాకుడు, అలాగే వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు అయితే ఓకే, పొడిగా ఉంటాయి కాబట్టి. చూడండి, వాటర్ ఫాల్ చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇది వాటర్ ఫాల్. వర్షం ఎక్కువైపోయింది, వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గర నుండి. తడిసిపోయాను నేను.